వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు మళ్లీ మొదలు కానున్నాయా? రేవంత్ గేట్లు పూర్తిగా ఎప్పుడెప్పుడు ఎత్తుతారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఇంతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెబుతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ శకం ఇక ముగిసిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. నీటి వాటాల పంపకాల్లో జగన్, కేసీఆర్ లాలూచి పడ్డారని విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. 10 సంవత్సరాల్లో ఏమి చేయని కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఏం చేస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కారు పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని, మెదక్ స్థానం ఒక్కటి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసిన భువనగిరి, నల్గొండలో డిపాజిట్ కూడా దక్కదన్నారు వెంకటరెడ్డి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదన్నారు. త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కోమటిరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లలో గెలుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2 నుంచి 3 సీట్లు దక్కుతాయని జోస్యం చెప్పారు. నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని మంత్రి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల గురించి గుత్తా సుఖేందర్ రెడ్డికి బాగా తెలుసన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చూస్తే ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలు ఉండబోతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.